షబ్-ఎ-బరాత్ సందర్భంగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో స్థానిక కబరస్థాన్లో పరిశుభ్రతను చేపట్టారు. కబరస్థాన్లో వచ్చే ముస్లిం సోదరులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మున్సిపల్ కౌన్సిల్ అజెండాలో 2 లక్షల రూపాయలతో విద్యుత్ దీపాలతో పాటు గ్రావెల్ రోడ్లను ఏర్పాటు చేయడం జరిగిందని మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్, జామియా మసీద్ ప్రెసిడెంట్ ఖాసిం బేగ్, వక్ఫ్ బోర్డు జిల్లా ఉపాధ్యక్షుడు రియాజ్ అహ్మద్ తెలియజేశారు. ఖబరస్థాన్లో శాశ్వతంగా విద్యుత్ దీపాలతో పాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగిందని అన్నారు. సౌకర్యాలు ఉన్నాయో లేదో చూసుకోవడానికి ఇక్కడ విచ్చేసాం. అందులో భాగంగా ముఖ్యంగా మేము దాదాపుగా 10 రోజుల కిందటే మా జామియా మసీద్ కమిటీ చైర్మన్ ఖాసిం బేగ్ గారు అయితేనేమి, ఒక జిల్లా వక్ఫ్ బోర్డు వైస్ చైర్మన్ రియాజ్ అహ్మద్ గారు అయితేనేమి, వారందరూ మా కమిటీ తరఫున వెళ్ళి కమిషనర్ గారిని కలిసి వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. 13వ తేదీ మా పండగ ఉంటుంది, ఫిబ్రవరి. కాబట్టి అక్కడ ఖబరస్థాన్లో మాకు సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, అలాగే ముఖ్యంగా రాత్రిపూట వస్తున్నటువంటి మన ముస్లిం సోదరులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా లైటింగ్ ఏర్పాటు చేయాలని సార్ కోరడం జరిగింది. అలాగే ముఖ్యంగా మా ఇన్ఛార్జ్ బుట్టా రేణుక మేడం గారి ఆదేశాల మేరకు మేము మా కమిషనర్ గారిని వెళ్ళి కలిసి ముస్లిం సోదరులకు ఎటువంటి అసౌకర్యాలు కలిగించకుండా సౌకర్యాలు కలిగించాలనే ఉద్దేశంతో కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మున్సిపల్ కమిషనర్ గారు స్పందిస్తూ లైటింగ్ కూడా ఏర్పాటు చేస్తున్న పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా మన ఖాసిం బేగ్ గారు మన ఖబరస్థాన్కి ఈ జామియా కమిటీ తరపున ఉన్నటువంటి ఈ 4-5 ఏళ్లలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. అందులో భాగంగా గతంలో మనం లైటింగ్ వేసేటప్పుడు మధ్యలో పోల్స్ పెట్టి వేసి మున్సిపాలిటీ తరపున జరిగేది. అలా కాకుండా స్వచ్ఛందంగా కరెంట్ ఏ